ఉపాధి పథకం కోసం రోడ్డెక్కనున్నారు జగన్. జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్రం కొర్రీలు పెడుతుంటే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఉన్నారు జగన్. ఇప్పటికే పార్లమెంట్లో నిరసన తెలిపారు వైసీపీ ఎంపీలు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని డిసైడ్ అయిపోయారు జగన్. అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచి పోరుబాటుకు ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. ఏర్పాట్ల కోసం సింగనమల సిగ్మెంట్ ఇన్ఛార్జ్ శైలజానాథ్కు సూచనలు ఇచ్చారు. బండ్లపల్లిలోనే ఉపాధి పథకాన్ని ప్రారంభించారు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, ఇటు వైఎస్ వీళ్ళందరూ కలిసి కూడా రాజశేఖర్ రెడ్డి వీళ్ళు కూడా అప్పుడు ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది బండ్లపల్లిలోని. ఇప్పుడు అక్కడి నుంచే మరలా పోరుబాట పట్టేందుకైతే సిద్ధమైపోయారు. రీసెంట్గానే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం జరిగింది. కేంద్రం పేరు మార్చి కూడా దీంట్లో కొంచెం విధానాలను కూడా మార్చడం జరిగింది. మొత్తం కూడా గతంలో కనుక చూసుకుంటే ఈ ఉపాధి హామీ పథకంలో 10% రాష్ట్రం మీద పడితే 90% నిధులు కూడా కేంద్రం నుంచి వచ్చేవి. ఇప్పుడు 60% ఏమో కేంద్రం నుంచి, 40% ఏమో రాష్ట్రం నుంచి అంటూ కూడా రాష్ట్రం మీద ఎఫెక్ట్ పడేలాగా కూడా, బడ్జెట్ పడేలాగా కూడా పెంచుతూ ఉన్నారు. మరొకటి చూస్తే కనుక దీని పథకం పేరు మార్చడం జరిగింది. దీనికి సంబంధించి వైసీపీ ఎంపీలు కూడా నిరసన తెలిపారు. దీనికి ఏమాత్రం కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్ కూడా దీని మీద పోరుబాట పట్టేందుకైతే సిద్ధమైపోయారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఉపాధి హామీ పథకం మీద ఉద్యమించేందుకు వైఎస్ఆర్సీపీ రెడీ అవుతోంది. జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు కూడా ఒక ప్లాన్ రూపొందించాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేణు, కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకోకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సంస్కరణలు కూడా రద్దు చేసే దిశగా పయనించింది. ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు భరించేలాగా ఈ పథకాన్ని రూపొందించారు. అదే విధంగా కేంద్రం నుంచి 90% నిధులు రావడంతో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు పెరగడానికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం దోహదం చేసింది. అటు ఉపాధి కూలీలకు ఉపాధి కల్పిస్తూ, మరోపక్క ఏదైతే మెటీరియల్ కు సంబంధించి మెటీరియల్ నిధులు కూడా కేంద్రం రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే ఒక కూలీ 100 రూపాయలు పని చేస్తే అందులో 90% కేంద్రము, 10 రూపాయలు రాష్ట్రం ఇచ్చే విధంగా ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండేవి. అవి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మార్చడం జరిగింది. ఏదైతే ఈ మార్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన దాదాపు సంవత్సరానికి 4,500 కోట్ల భారం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు అటు మిథున్ రెడ్డి, ఇటు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు తనుజారాణి, ఇటు తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నేరుగా నిలదీశారు. ఎంపీ మోడీ సమక్షంలోనే ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రాబుత్వాల నడ్డి విరుగుతుంది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నది. కేంద్రం ఇవ్వాల్సిన 90% నిధులు ఇవ్వకుండా 30% నిధులు కట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ నేరుగా పార్లమెంట్ లోనే నిరసనకు దిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. అదే విధంగా రాష్ట్రంలో ఈ ఉపాధి హామీ పథకము 2005 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తో పాటు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇటు యూపీఏ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ 2005 అనంతపురం జిల్లా బండ్లపల్లె గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. ఎక్కడైతే వలసలు ఉన్నాయో వలసలు నివారించడానికి, గ్రామీణ ఉపాధిని పెంపొందించడానికి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆ రోజుల్లో తీసుకొచ్చింది. ఆ మహాత్మా గాంధీ పేరు మార్చడమే కాకోకుండా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పథకాలను కూడా నిర్వీర్యం చేయడానికి బీజేపీ ఒక ప్లానింగ్ ప్రకారం ముందుకెళ్తుందంటూ వైసీపీ నేతలు నేరుగా పార్లమెంట్ లో నిలదీయడమే కాకుండా రాబోయే రోజుల్లో రాయలసీమ వేదికగా జగన్మోహన్ రెడ్డి ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశారు. ఆ విధంగా ప్లానింగ్ రూపొందించారంటూ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి మనకు సమాచారం వినిపిస్తుంది. అదేవిధంగా సింగమల నియోజకవర్గంలో ఉన్న బండ్లపల్లె గ్రామం నుంచి ఉపాధి హామీ పథకం పైన పోరు ప్రారంభించాలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. రేణు, ఈ పథకం ప్రారంభమైంది కూడా రాజశేఖర్ రెడ్డి టైంలో ఈ పథకం ప్రారంభం అవటం జరిగింది, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి టైంలో. అందుకని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన తండ్రి టైంలో స్టార్ట్ అయినటువంటి ఈ పథకము ఇప్పుడు నిర్వీర్యం కాకూడదనే ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నట్లు చూడాలా? రేణు, ఈ ఉపాధి హామీ పథకము ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్టాత్మకంగా ఆ రోజున్న కరువు నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డితో పాటు మన్మోహన్ సింగ్ తో పాటు అటు సోనియా గాంధీ వీరి ముగ్గురి ఉమ్మడి వ్యూహంతో ఉపాధి హామీ పథకం ప్రారంభమైంది. ఈ పథకం రూపొందించడానికి
కీలక పాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి పోషించారు. ఆ పోషించిన నేపథ్యంలో అనంతపురం జిల్లా అత్యంత వెనుకబడిన జిల్లా నుంచి ఆ జిల్లాను అభివృద్ధి చేయడానికి రాజశేఖర రెడ్డి అనంతపురం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేరుగా, అప్పటి మన్మోహన్ సింగ్ నేరుగా అనంతపురానికి వచ్చి ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనడమే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ఉపాధి హామీ పథకం తోడ్పడుతుందంటూ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ఇది రాయలసీమలతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా వలసలు నివారించడానికి ఈ పథకం బాగా ఉపయోగపడింది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి అటు ఒరిస్సాకు ఇటు తెలంగాణకు ఎక్కువ వలసలు కొనసాగుతుండేవి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరక్క జీవన పరిణామాలు దెబ్బతినే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఈ పథకం తీసుకురావడం వల్ల ఎన్నో లక్షల కుటుంబాల జీవనోపాధి కలిగింది. అలాంటి పథకాన్ని నేడు ఏదైతే ఆ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా ఉపాధి హామీ పథకం పైన ప్రారంభిస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిలదీయడం జరిగింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ ఈ పథకం పైన తీవ్రంగా పోరాటం కొనసాగిస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిరసనలు, ధర్నాలు కొనసాగిస్తున్నారు. అయితే 2026 జనవరి 5న ఏదైతే సోనియా గాంధీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇటు అనంతపురం జిల్లాలో పర్యటిస్తారని రాజకీయ వర్గాల నుంచి ఒక సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్ లోనే మొదలుపెట్టాం, అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధించడానికి ఇది ఒక వేదికగా ఉపయోగించుకుంటారంటే మరోపక్క ప్రచారం జరుగుతుంది. మొత్తం వ్యవహారాన్ని మనం గమనించినప్పుడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చిన ఈ పథకాన్ని తిరిగి కొనసాగించేలాగా అటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోపక్క నిధుల విషయంలో మనం ఒకసారి గమనించినప్పుడు 90% నిధులను 60% నిధులకు పరిమితం చేయడం, రాష్ట్రం పైన 40% నిధులు భరించేలాగా ఈ కొత్త బిల్లు రూపొందించడంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా విఫలమైందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా విమర్శిస్తున్నారు. అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ఇటు పవన్ కళ్యాణ్ సంబంధించిన వారు కావచ్చు, ఇటు టీడీపీ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఒక పథకాన్ని నిర్వీర్యం చేసేటప్పుడు, రాష్ట్రాల మీద భారం పడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయని పరిస్థితిలో టీడీపీ కూటమి ఉందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరోపక్క రాష్ట్రాలకు ఆర్థిక భారమే కాకుండా రాష్ట్రాల నడ్డి విరుస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా పార్లమెంట్ లో విమర్శించారు. ఈ ఉపాధి హామీ పథకం పేరు మార్చడం పైన కానీ, ఉపాధి నిధులు కట్ చేయడం కానీ, 40% రాష్ట్రం మీద భారం పడుతున్నట్టు సీఎం చంద్రబాబు కానీ, కేబినెట్ మంత్రులు కానీ కేంద్రాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఉన్నారు. కేంద్ర భాగస్వామిగా ఉండి కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా కూడా ఎందుకు ప్రశ్నించడం లేదంటూ వైఎస్ఆర్సీపీ నేరుగా విమర్శిస్తున్నారు. మరోపక్క తన తండ్రి తీసుకొచ్చిన ఈ పథకాన్ని, తన తండ్రి ద్వారా వచ్చిన లెగసీని కంటిన్యూ చేసి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి నేరుగా తన తండ్రి ఈ కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన ఈ పథకం నిర్వీర్యం కాకూడదు, 90% నిధులు కేంద్రం భరించాలి, 10% నిధులు రాష్ట్రం భరించేలాగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామంటూ అటు పార్లమెంట్ లోను ఇటు పార్లమెంట్ బయట కూడా నిరసన వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. రాబోయే రోజుల్లో ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని పథకాన్ని నిర్వీర్యం కాకోకుండా, రాష్ట్రాల నడ్డి విరక్కోకుండా వైఎస్ఆర్సీపీ నేతలు నేరుగా కేంద్ర ప్రభుత్వం పైన యుద్ధం ప్రకటించారు. ఈ పథకం పైన ఏదైతే రాబోయే రోజుల్లో నిరసనలు కొనసాగడానికి ఒక వ్యూహాన్ని రూపొందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిరసన కొనసాగిస్తుంది, మరోపక్క తన తండ్రి తెచ్చిన ఎజెండాను భుజాన్ని ఎత్తుకొని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఉపాధి హామీ పథకం పైన నేరుగా పోరాడతారు, నేరుగా ఉద్యమం చేసేలాగా రూపకల్పన చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం వినిపిస్తుంది. అదే విధంగా సింగమల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న శైలజనాథ్కు ఇప్పటికే వైసీపీ అధిష్టానం నేరుగా సమాచారం ఇచ్చినట్టు మనకు సమాచారం వినిపిస్తుంది. ఎందుకంటే బండ్లపల్లె గ్రామం సింగమల నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గం నుంచే ఏదైతే ఉపాధి హామీ పథకం పైన పోరు కొనసాగించేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలంటూ వైసీపీ అగ్రనేతలు సూచించారని సమాచారం వినిపిస్తుంది. ఎస్ కిరణ్, అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ విషయంలో చూస్తే ఈ ఉద్యమంతో కూడా ఇప్పటి వరకు కూడా జగన్ కేంద్రానికి భయపడతారు అని చెప్పి కూడా ఈ రకమైన నమ్ముతారు, చాలా మంది కూడా అంటూ ఉంటారు. ప్రతిపక్షాలు కూడా ఇదే విధంగా విమర్శిస్తూ ఉండేవి జగన్ ఒకప్పుడు కూడా. అయితే ఇప్పుడు ఈ ఉద్యమంతో ఆ పేరు కూడా జగన్ కి తొలగిపోనుంది, కేంద్రం విషయంలో అవసరమైతే రాష్ట్రం కోసం దూకుడుగానైనా ఆయన వెళ్ళగలరు అనేది కూడా ప్రూవ్ అవ్వనుందా? రేణు, ఇక్కడ మనము 2 అంశాలు గమనించాలి రేణు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యూ వేరు, కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయాలు వేరు. మనం ఏదైతే బీజేపీ పైన జగన్ స్ట్రాటజీని మనం ఒకసారి పరిశీలించినప్పుడు
జగన్ నేరుగా మోడీతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు, జగన్ బీజేపీని వ్యతిరేకించడు అంటూ పలుమార్లు అటు టీడీపీ నుంచి కానీ, ఇటు ప్రజా సంఘాల నుంచి కానీ, ఇటు ప్రజల నుంచి కానీ విమర్శలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని విషయాల్లో ఏదైతే రాష్ట్రానికి నష్టం జరుగుతున్న విషయాల్లో కేంద్రాన్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి విమర్శించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉపాధి హామీ పథకం కావచ్చు, లేక మరొక అంశం కావచ్చు, రాష్ట్రానికి నిధులు వచ్చే అంశంలో కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీలు సహకరిస్తారు, కానీ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న విషయంలో టీడీపీ కూటమి ప్రశ్నించకపోయినా వైఎస్ఆర్సీపీ ఎంపీలు ప్రశ్నిస్తారు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు పోరాటం చేస్తారంటూ జగన్ తన పార్టీకి సంబంధించిన లోక్సభ రాజ్యసభ ఎంపీలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఇదే పథకం పైన ఏదైతే టీడీపీ కూటమి సైలెంట్ గా ఉన్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను నిరసన కలం ఎత్తారు, రాష్ట్రాల నడ్డి విరుస్తున్నారు. కేంద్రం 90% నిధులు భరించాలి, రాష్ట్రం 10% నిధులు భరించే ఈ పథకాన్ని ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శల పరంపర కొనసాగిస్తున్నారు. మరోపక్క ఈ పథకంలో ఉన్న ఒక పాజిటివ్ అంశం ఏంటంటే 100 రోజులున్న పని దినాలను 125 రోజులకు పెంచారు. ఇది టెక్నికల్ గా సాధ్యం కాదు, ఇది కేవలం రికార్డులలో మాత్రమే సాధ్యమవుతుందంటూ ఇటు నేరుగా ఎంపీ మిథున్ రెడ్డితో పాటు వైఎస్ అవినాష్ రెడ్డి నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్లమెంట్ లో ఉండగానే నిరసన కలం విప్పిన పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నా, రాష్ట్రానికి నష్టం జరిగే అంశాల్లో నేరుగా జగన్ బీజేపీ పైన పోరాడతారు అనే సంకేతాలను బీజేపీ అధిష్టానానికి పంపించినట్లు అవుతున్నట్టు రాజకీయ వర్గాల నుంచి సమాచారం అనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఉపాధి పథకం కోసం రోడ్డెక్కనున్నారు జగన్. ఈ మేరకు కూడా వైసీపీ ఉద్యమించేందుకు సిద్ధమవుతుంది. జాతీయ ఉపాధి హామీ పథకంపై కేంద్రం కొర్రీలు పెడుతున్న సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ కూడా ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే పార్లమెంట్లో నిరసన తెలిపారు వైసీపీ ఎంపీలు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలి అని కూడా, ప్రజాక్షేత్రంలోకి వెళ్లి దీనికి నిరసన తెలపాలి అంటూ కూడా డిసైడ్ అయిపోయారు. అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచే పోరుబాటకు, ఎక్కడైతే పథకం ప్రారంభమైందో అక్కడి నుంచే కూడా పోరుబాటకు సిద్ధమయ్యేందుకు ఒక ప్లానింగ్ ను సిద్ధం చేయనున్నారు.